అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ కు భారీ ఊరట. రేణుకా స్వామి అనే అభిమాని దారుణ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. దర్శన్ తో పాటు సినీ నటి పవిత్ర గౌడ సహా 6గురికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అతడి స్నేహితురాలు నటి పవిత్ర గౌడతో పాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే వెన్నెముక సర్జరీ నిమిత్తం దర్శన్ ఇంతకు ముందు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం 6 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తుంది. దీంతో దర్శన్ జైలు నుంచి బయటకు వచ్చారు. తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరైతే అసలు ఏం జరిగింది? ఈ ఏడాది జూన్ 8న రేణుకా స్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్ కు పరిధిలోని సుమనహల్లి రోడ్ సైడ్ డంప్ నందు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ను నియమించగా బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం విచారణ జరిపింది. తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫోటోలు పంపి వేధిస్తున్నాడని రేణుకా స్వామిని జూన్ 8న బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకువెళ్లి దర్శన్ బృందం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. A1 హీరోయిన్ పవిత్ర గౌడ, A2 గా హీరో దర్శన్ పేర్లను పేర్కొంటూ పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రేణుకా స్వామి కిడ్నాప్ హత్య కేసులో 3 ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మందిని విచారించనున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.